పెళ్ళి. పెళ్ళి అంటే ఏంది అసలు? పెళ్ళికి నిర్వచనం ఏంది? ఇది చాలా జటిలమైన ప్రశ్న. పెళ్ళి అనేది ఒక్కొక్కరు ఒక్కొక్క విధంగా చేసుకుంటారు. హిందువులలో ఒక విధంగా చేసుకుంటే, ముస్లింలలో ఇంకొక విధంగా చేసుకుంటారు. క్రిస్టియన్స్‌లు ఇంకొక పద్ధతి ప్రకారంగా చేసుకుంటే, సిక్కులలో ఇంకొక పద్ధతి ప్రకారంగా రకరకాల పద్ధతుల్లో పెళ్ళి జరుగుతుంది. ఏది జరిగినా పెళ్ళి అనుకుంటాం. కానీ పెళ్ళి అంటే గవర్నమెంట్ ప్రకారంగా అయితే, రాజ్యాంగం ప్రకారంగా అయితే ఒక ఆడ, ఒక మగ కలిసి జీవించాలని నిర్ణయించుకొని దాన్ని చట్టబద్ధంగా అమలు చేసినప్పుడు, రిజిస్ట్రేషన్ చేసుకొని అమలు చేసినప్పుడు మాత్రమే అది పెళ్ళిగా ధృవీకరించబడుతుంది. అది చట్టం చెప్తుంది. ఇది ఒక పద్ధతి. అసలు ఈ పెళ్ళి మానవ జీవితంలో ఎక్కడ మొదలైంది, ఎలా మొదలైంది అనేది ఈరోజు నేను విశ్లేషించదలుచుకున్నాను. మీకు టైం ఉంటే మొత్తం వీడియో చూడండి, చాలా ఇంట్రెస్టింగ్గా ఉంటుంది. అయితే ఈ పెళ్ళి అనేది మానవ జీవితంలోకి ఎప్పుడు ప్రవేశించింది? ఈ ప్రశ్నను నేను సెర్చ్ చేసినప్పుడు నాకు వచ్చిన సమాధానాలు ఏంటంటే, ఈ 8000 సంవత్సరాల క్రితం మనిషి ఏం చేసిండంటే ఫస్ట్ వ్యవసాయాన్ని కనుక్కున్నాడు. మనిషి వ్యవసాయం ఎప్పుడు కనుక్కున్నాడయ్యా అంటే 8000 సంవత్సరాల క్రితం అప్రాక్సిమేట్లీగా. అది నాకు కరెక్ట్గా తెలియదు, కానీ 8000 సంవత్సరాలు అనేది శాస్త్రజ్ఞుల యొక్క విశ్లేషణ. 8000 సంవత్సరాల క్రితం వ్యవసాయం కనుక్కున్నప్పుడు అప్పుడు వ్యవసాయం చేయాలంటే భూమి ఉండాలి కదా, భూమి చదును చేసుకోవాలా, దాన్ని పండించుకోవడానికి అనుకూలంగా దున్నడం అలాంటివి చేయాలి. అప్పుడు దున్నడం అలాంటివి లేవు. ఏదైనా చిన్న పరికరాలు, కొచ్చటి పరికరాలు తీసుకొని వాటిని చదును చేసుకొని కొంత స్థలాన్ని వ్యవసాయంగా మార్చుకున్నాడు మనిషి. అలా వ్యవసాయంగా మార్చుకోవడానికి పెద్ద భూమి ఉండేది కాదు అతనికి సరిపడా. అప్పుడు ఇంకా కుటుంబ వ్యవస్థ లేదు, మనుషులు ఇంకా జంతువుల్లాగానే ఆల్మోస్ట్ బతుకుతున్న కాలాలు అవి. అటువంటి టైంలో ఏంది, ఆ మనిషి ఏం చేసేది, ఒక మనిషికి సరిపడా అంటే ఒక మడి, మనం ఇప్పుడు తెలుగులో చెప్పుకోవాలంటే మళ్ళు ఉంటాయి కదా ఊర్లలో, ఒక మడి భూమో 2 మళ్ళ భూమో అతను చదును చేసుకోగలుగుతాడు. చేతులతో ఎంత చేయగలుగుతాడు అంత చేసుకొని పంట పండించుకోవడం మొదలుపెట్టాడు. ఎప్పుడైతే వ్యవసాయం మనిషి జీవితంలో ప్రవేశించిందో అప్పుడు ఇది నాది అనే భావన మొదలైంది. అంటే స్వార్థం మొదలైంది అక్కడే. నాది, ఈ 2 మళ్ళు నావి, ఈ 2 భూములు నేను చేసుకుంటున్నట్టు వ్యవసాయ భూమి నాది ఇది అనేటువంటి ఒక భావన వచ్చింది. ఆ భావన ఏర్పడిన తర్వాత 2-3 వేల సంవత్సరాల వరకు మనిషి అలాగే బతికిండు. తర్వాత ఒక 4000-5000 సంవత్సరాల క్రితము మనిషి జీవితంలో ఒక గ్రేట్ మార్పు వచ్చింది. ఏ మార్పు అంటే అది, నాకు ఈ భూమి ఉంది, ఈ 2 మళ్ళు ఉంది, 3 మళ్ళు ఉంది, నా తదనంతరం ఇది ఎవరికి పోతుంది, ఎవరు తింటారు, ఎవరు తీసుకుంటారు అనేటువంటి ఒక ఆలోచన వచ్చింది. అప్పుడు అతనికి నాకంటూ ఇంకొక వ్యక్తి ఉండాలి అనేటువంటి ఆలోచన మొదలయ్యి దాని ఫలితమే ఒక మహిళను, మగవాళ్ళు ఒక మహిళ అయితే ఒక మగవాడిని ఎన్నుకొని వాళ్ళ సహచరునిగా ఉంచుకున్నారు. సో అది మొట్టమొదటి స్టెప్గా వివాహానికి, పెళ్ళికి మొట్టమొదటి అడుగుగా మనం భావించవచ్చు. సో ఆ విధంగా ఎప్పుడైతే ఇద్దరు కలిసి ఉండాలనేటువంటి ఒక నిర్ణయం తీసుకున్నారో ఆటోమేటిక్గా వాళ్ళకు పిల్లలు పుడతారు. సో వాళ్ళ ఆలోచన ఏంటంటే ఆ విధానంలో తదనంతరము మా భూమిని, అంటే వాళ్ళ ఆస్తి, మా భూమిని మా పిల్లలు అనుభవిస్తారనేటువంటి ఒక ఆలోచన వచ్చింది. అక్కడి నుంచి పుట్టినటువంటిదే ఈ పెళ్ళి. దాన్ని సమాజంలో ఏమైందంటే ఈ పెళ్ళిగా మారడానికి ఇంకొక సమాజంలో జరిగినటువంటి ఇంకొక మార్పు ఏంటంటే, ఆ కాలంలో ఏమయ్యేదంటే ఒక్కొక్క బలవంతుడు కనీసం 3, 4, 5 అని ఇష్టం వచ్చినట్లు మహిళలను తెచ్చుకొని ఇంట్లో పెట్టుకోవడం మొదలైంది. అంటే బలవంతులేమో 3, 4, 2, 3 అట్లా చేసుకోవడం మొదలుపెట్టారు. సో బలహీనులకు ఇప్పుడు ఆ అమ్మాయిలు దొరకడం కష్టమైపోయింది. ఆ కాలంలో సమాజంలో మార్పు ఏమొచ్చిందంటే, ఇది పద్ధతి కాదు, కొందరేమో అన్నీ అనుభవిస్తున్నారు, కొందరికేమో ఏమీ రావడం లేదనేటువంటి ఒక భావన ఏర్పడి సమాజంలో అందరూ కలిసి మాట్లాడుకొని ఇది ఇలా కాదు, ఒక వ్యక్తి ఒకరిని పెళ్లి చేసుకుంటే ఆ వ్యక్తి ఆమెతోటే ఉండాలి, అతనితోటే ఉండాలి అనేటువంటి ఒక నిబంధనను ఏర్పరచుకోవడమే సామాజిక మార్పు. అది దానితో పెళ్ళి అనేటువంటి ఒక ఆచారము మనిషి జీవితంలోకి ప్రవేశించింది. అక్కడి నుంచి స్టార్ట్ అయితే ఇప్పుడు మామూలు పెళ్ళిళ్ళు జరగడం లేదు, లక్షల్లో కోట్లలో పెళ్ళిళ్ళు జరుగుతున్నాయి. ముఖేష్ అంబానీ కొడుకు పెళ్ళి ఎన్ని కోట్లు, 100 కోట్లతో 1000 కోట్లతో పెళ్లి చేసినట్టుగా మనం చూసాము. పెళ్ళి అనేది 1000 కోట్లు పెట్టవచ్చు, 1000 రూపాయలతో కూడా చేసుకోవచ్చు. ఏదైనా పెళ్ళి చరిత్ర ఇది.
మీకు నచ్చితే నా వీడియో సబ్స్క్రైబ్ చేయండి, షేర్ చేయండి, లైక్ చేయండి. ధన్యవాదాలు.